నమస్కారం, నా పేరు శ్రీలేఖ. ముందుగా లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపొందడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు ఎన్నికల్లో గెలుపొందినట్లు ధృవీకరణ పత్రాన్ని అందించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల ఆధిక్యంతో ధర్మపురి అరవింద్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అరవింద్కు 4,80,584 ఓట్లు రాగా కవితకు 4,09,709 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి మదియాష్కి గౌడ్కు 69,240 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేసిన అరవింద్ మొదటి ప్రయత్నంలోనే లోక్సభకు ఎన్నికయ్యారు. అరవింద్ ఎంపీగా గెలవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు ఎన్నికల్లో గెలుపొందినట్లుగా ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, బస్వా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా తన జీవితం ప్రజలకే అంకితమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ లోక్సభకు తనపై గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు కవిత అభినందనలు తెలిపారు. నిజామాబాద్ లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలైన సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన ఓటమిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు తనకు సేవ చేయడానికి గత 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తను ఓటమి పాలైనా కూడా నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేస్తానని తెలిపారు. నిజామాబాద్ ప్రజల ప్రయోజనాల కోసం ఎంపీగా 5 సంవత్సరాలు చిత్తశుద్ధితో పనిచేశానని, ఇక ముందు కూడా ఇలాగే పనిచేస్తానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశాయని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను గెలిపించినందుకు జిల్లా ప్రజలకు పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని 20 సంవత్సరాల తర్వాత మళ్లీ బీజేపీ పార్టీ కైవసం చేసుకుందని, దీనికి సహకరించిన ప్రజలకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఎర్రజొన్న రైతులకు మద్దతు ధరతో పాటు బోధన్ చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని, రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు అందిస్తామని, మోడీ గారి ప్రభంజనం వల్లే గెలుపు సాధ్యమైందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన పనులను ప్రజలు గమనించి తమ పార్టీని మరోసారి కేంద్రంలో అధికారంలోకి తెచ్చారన్నారు. రెండవసారి అధికారంలోకి రావడంతో మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, న్యాలం రాజు, మల్లేష్ యాదవ్, టక్కరి హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన నిలిచి పార్టీ గెలుపు కోసం సహకరించిన మీ అందరికీ కూడా జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈరోజు గత 5 సంవత్సరాల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి, ఏ నిర్ణయం తీసుకున్నా దృఢమైనటువంటి నిర్ణయాలు, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు మార్చాలా, ఈ దేశంలో పేరుకునేటువంటి
అవినీతిని అంతమొందించి నీతివంతమైనటువంటి పరిపాలన అందించాలా అనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరిగింది. నిజమైనటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా నిరుపేదలకు అందాలనేటువంటి సంకల్పంతో పనిచేయడం జరిగింది. ఉజ్వల గ్యాస్ యోజన కానీ, నిరుపేదలకు 2 లక్షల ప్రమాద బీమా కానీ, మిగతా అన్ని పథకాలు కూడా దాదాపు 1,00,000 కోట్లాది నిరుపేదలకు పక్కా గృహాలు కానీ, ఇవన్నీ కూడా ఒక దిక్కు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలో సంస్కరణలని ముందుకు తీసుకెళ్తూ పక్కనున్నటువంటి దేశాలన్నిటితో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూ, అదేవిధంగా ఎవరైనా మన దేశం పైన మన దేశాన్ని అస్థిరపరచాలని ప్రయత్నం చేసేటువంటి దేశాల పైన కఠినమైనటువంటి వైఖరి అవలంబించి ఆయన 5 సంవత్సరాల పదవి కాలంలో ఆయన చేసినటువంటి పనిని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ప్రజలు ఏ ఒక్క వర్గమో ఏ ఒక్క ప్రాంతమో అని కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకొని మొట్టమొదటి సమావేశానికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా రేపు దేశంలో ఏర్పడబోయేటటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఏర్పడబోయే ప్రభుత్వంలో మా భాగస్వామ్యం కూడా ఉండాలనేటువంటి తమతోని పనిచేసినటువంటి యువతులందరూ కూడా యువతులు కూడా ముఖ్యంగా యువతంతా కూడా భారతీయ జనతా పార్టీ పనిచేయడం జరిగింది కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. ఈ విధంగా పనిచేసినటువంటి సహకరించినటువంటి యువతకు, ముఖ్యంగా రైతులందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలా, కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం రావాలా, ఈ ప్రాంతంలో పసుపు ఎక్కువ పండించినటువంటి పసుపు ఏర్పాటు చేయాలా అనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ధర్మపురి అరవింద్ గెలుపుతో ఎడపల్లి మండలంలో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా 303 సీట్లు రాగా ఎన్డీఏ పక్షాలతో కలిపి 353 సీట్లను కైవసం చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పోచారం, కుర్నాపల్లి, టానాకలన్, మంగల్పహాడ్, జాన్కంపేట్ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు ప్రాంతీయ పార్టీలు చతికిలపడ్డాయని, అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ గాలి వీచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 4 స్థానాలను సాధించి టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టిందని, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మారిన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ పార్టీ అభ్యర్థి విజయానికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. విజయోత్సవ సంబరాలు నిర్వహించిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు కమలాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నవానంది గోపాల్, కార్యకర్తలు మంది సంజీవ్, హరీష్, పోషెట్టి, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించింది. దాంతోపాటు మన నిజామాబాద్ లోక్సభ స్థానంలో అరవింద్ అన్న కూడా మన టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కూతురు కవిత మీద ఘన విజయం సాధించిండు. ఈ విజయంతో మన దేశంలో
మన మోడీ యొక్క ప్రభావం ఎంత ఉందో ప్రతి ఒక్కరు తెలుస్తుంది. కాబట్టి మోడీ యొక్క చేసినటువంటి పనులకు ప్రతిఫలంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరు మోడీ రావాలని గట్టిగా కోరుకున్నారు. అదే విధంగా ఓట్లో కూడా అతను చూపించారు. కానీ కోరుకోవడంతో పాటు ఓట్లలో కూడా ఓట్లేసి బ్రహ్మాండమైన వాటితో ఎవరి సపోర్ట్ లేకుండా 300 సొంత సభ్యులతో మన గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం బీజేపీ కట్టబెట్టారు. కాబట్టి లాస్ట్ గత 5 సంవత్సరాలు ఏ విధంగా బీజేపీ ఈ దేశాన్ని పాలించిందో దానికన్నా ఉన్నతంగా ఈ 5 సంవత్సరాలు ఇంకా భారతదేశానికి మంచి రోజులు వస్తాయని చెప్పి భారతదేశ ప్రజలు గుండె మీద చేతేసుకొని నిబ్బరంగా నిద్రపోయే రోజులు కంపల్సరీ ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు భారతదేశ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు బీజేపీ యొక్క ఘన విజయం. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఇందల్వాయి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విజయోత్సవాన్ని జరుపుకున్నారు. నృత్యాలు చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ధర్మపురి అరవింద్ గెలుపుతో ఇందల్వాయి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణలో 4 స్థానాలను గెలిచిన బీజేపీ కేంద్రంలోనూ మరోసారి భారీ మెజారిటీ సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు. నృత్యాలు చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలను జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనులే బీజేపీని మళ్లీ గెలిపించాయని అన్నారు. తమ పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలవడంతో కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. భారతదేశంలోనే అఖండ విజయంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో నిజామాబాద్ పార్లమెంట్లో అరవింద్ గారు ఏదైతే సీఎం కూతురైన కవిత గారి మీద అఖండ మెజారిటీతో గెలుపొందడం సంతోషకరం. ఇది మా నిజామాబాద్ ప్రజలు, మా రూరల్ కాన్స్టిట్యున్సీ ప్రజలు అందరు కలిసి అఖండ విజయము మన అరవింద్ గారికి ఇవ్వడం సంతోషకరము. ఎన్నో రోజులుగా మన నిజామాబాద్ పార్లమెంట్లో స్వతంత్రం వచ్చి నుంచి బీజేపీ జెండా ఎగరలేదు. అరవింద్ గారి విజయంతో బీజేపీ జెండా ఎగరడం మాకు ఎంతో సంతోషకరం. ఈ విజయానికి కారకులైన నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు, రూరల్ ప్రజలకు, మా అందరి ఇందల్ మండల ప్రజలతోటి ఈ ఘన విజయం సాధించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై. 6 నెలల గర్భవతిపై పెట్రోల్ పోసి అతికిరాతకంగా హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన భర్త, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. బోధన్ పట్టణానికి చెందిన శీతల్కు రాకస్పేట్కు చెందిన గైని ప్రశాంత్తో గత 8 నెలల క్రిందట వివాహం జరగగా గత కొన్ని రోజులుగా భార్యను మానసికంగా వేధిస్తున్న భర్త ప్రశాంత్ భార్య శీతల్పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడానికి ప్రయత్నించాడు. కాలనీ వాళ్లకు విషయం తెలియడంతో అప్పటికే తీవ్రంగా గాయపడ్డ శీతల్ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఆమె తల్లి వందన పేర్కొన్నారు. తన కూతురు శీతల్ను ఆమె భర్త ప్రశాంత్, అత్తయ్య లక్ష్మి, మరిది మహేష్ మరియు శీతల్ సొంత చెల్లెలు కోమల్ నలుగురు కలిసి శీతల్పై పెట్రోల్ పోసి నిప్పంటించారని, అనంతరం భర్త గైని ప్రశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రతిభా హాస్పిటల్లో చేర్పించి పారిపోయారని ఆరోపించారు. తన కూతుర్ని పెట్రోల్ పోసి నిప్పంటించిన వారిని కఠినంగా శిక్షించాలని, పైగా 6 నెలల గర్భవతి అని కూడా చూడకుండా తన కూతుర్ని మానసికంగా వేధించేవారని పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మొగోడు మర్ది వచ్చి మా ఇంట్లో ఊరబెట్టి వేసి అగ్గి పెట్టిండు. వాళ్ళ మా పిల్లది ఇప్పుడు పానం పోతున్నది, బతికెట్ లేదు. దునియా పైసలు తీసుకొచ్చి ఎయిర్ హాస్పిటల్ వచ్చి ఇంకా వాళ్ళే వచ్చి జాయిన్ చేసి పోయిండు. పైసలు తీసుకొస్తా అని పోయిండు. పోయేటప్పుడు ఇప్పటిదాకా ఓడు రాలేదు, ఎక్కడ ఉన్నాడో ఏమో పరారు ఉన్నాడో ఎటు ఉన్నదో చచ్చిపోయిండో లేదా అని డబ్బులు తీసుకొస్తా అని పోయిండు. ఇలా జాయిన్ చేసిండు, డబ్బులు తీసుకొస్తా పోయిండు ప్రశాంత్. ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నూతనంగా ఏర్పడ్డ ఇందల్వాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల సమయం దాటినా ఏ ఒక్క అధికారి కార్యాలయానికి రాకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే మండల ప్రజలు అధికారులు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థులకు పై చదువుల కొరకు అవసరమైన కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాల కోసం వస్తే అధికారులు ఎవరూ లేరని ప్రజలు మండిపడుతున్నారు. వచ్చేది జూన్ మాసం కాబట్టి విద్యార్థులకు కులం, ఆదాయ సర్టిఫికెట్లు మరియు నివాస సర్టిఫికెట్లు అవసరం ఉండగా అధికారులు మాత్రం విధులకు గైర్హాజరవుతున్నా పై అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు పై అధికారులు చొరవ తీసుకొని ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు పూర్తి స్థాయిలో కార్యాలయంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చాలా గ్రామాలకు సంబంధించి రైతులకు పట్టాపాసు పుస్తకాలు మరియు రైతు బంధు చెక్కులు అందకపోవడంతో గ్రామాల నుండి ఉదయమే కార్యాలయానికి వస్తే ఆఫీసులో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో చేసేది లేక కూలీ పనులు మానుకొని కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్న వైరం ఇక్కడ కనబడుతుంది. క్యాస్ట్ ఇన్కమ్ కొరకని అప్లై చేసినాడు. 13వ డేట్ నాడు అప్లై చేసినాం. పిల్లల్ని 24వ డేట్ వరకు సబ్మిట్ చేయాలి. అక్కడ ఇప్పటి వరకు ఇంకెలాంటి పిల్లల పరిస్థితి ఏం చేయాలా, పిల్లల్ని ఏం చేయాలా, దానికి పరిష్కారం ఎట్లా? మండల ఆఫీస్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఎవరు లేరు. ప్రతిరోజు అచ్చుడు పోవుడు ఇదే పని అయితే మేము ఇంటికాడ ఏం పని చేసుకోవాలా, పిల్లల్ని ఏం చేయాలి? అసలు దానికి పరిష్కారం ఎవరు చెప్తాం? ఒక్కరు రాలేరు సార్. ఇప్పుడు దాకా మాకు పొద్దుగాల నుంచి 9:30 నుంచి గుక్కున నేను ఇప్పుడు దాకా రాలేరు. ఈ పేపర్లు పట్టుకుని తిరుగుడు అవుతుంది. నాకు ఇంత గట్టిగా ఏం అనక్కలేదు. ఈ పేపర్లు మాత్రమే ఉండిపోయినాయి. ఈ పేపర్లకు చిట్టీలు ఇస్తుండ్రు. ఈ చిట్టీలు పట్టుకొని తిరుగుడు అవుతుంది. రేపు మాపు గంట సేపు అంటారు సార్లు, మా వాళ్ళు అత్తలేరు. రాజు అనే ఆయన ఏమో ఇలా 24 తారీఖు నాడు చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు దాకా చెప్తలేదు సార్. ఓళ్ళు ఏం చేసి ఇస్తలేదు మాకు. నాకేం తెలుస్తలేదు. టైం ఏమో 9:30 నుంచి చూస్తే ఇప్పుడు ఏమో 11 నిమిషాలు అవుతుంది సార్. ఇగో ఏ సార్ రాలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.